మొత్తానికి సీట్ విచారణ అయితే ఆల్రెడీ నడుస్తూ ఉన్నది. సో నందినగర్ నివాసంలో కేసీఆర్ ఇంటి వద్ద ఆల్రెడీ బందోబస్తు కూడా ఉన్నది. అక్కడికి ఎవరికి కూడా అవకాశం లేదు రావడానికి. సో బీఆర్ఎస్ భవన్లో మాత్రం మొత్తం కాలు పెట్టే ప్లేస్ కూడా లేదు. ప్రస్తుతం ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మానుకోట నగర్ ఉన్నారు. అన్న, ఏంది అసలు స్పందన? ఇయర్ అంటే సిట్ ఆల్రెడీ నోటీసులు పంపించారు కేసీఆర్కి. ఏంది స్పందన? అంటే నోటీసులు పంపించాలంటే ఎవరు లేనప్పుడు ఇంటికి అతికించిపోవడం కాదు కదా. ఇంటికి అతికించిపోయి మేము ఎవరు లేరు ఇంటికి అతికించినామని చెప్పడం కాదు కదా. ఆయనకు నేను సెట్టుకు సహకరిస్తానని చెప్పిండు. మొదటి నుంచి అదే చెప్తున్నాడు కదా పెద్ద మనిషి. మళ్ళా ఇంటికి గోడకు నోటీసులు అంటించి ఎవరు లేరు అట్లా ఇట్లా అది బదనాం చేయడం అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ సారు వచ్చిండు, సిట్టుకు హాజరవుతున్నాడు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంతే. ఏందన్న అసలు ఈ ప్రభుత్వం మీద అసలు మీ స్పందన ఏంది? అసలు మంచిగా ఉందా? నా ఒక్క స్పందనే కాదు, నీకు ఎవరి రైతులను అడిగినా మహిళలను అడిగినా ఊర్ల పొంట కానీ ఎక్కడ కానీ ఎవరిని అడిగినా ఒకటే చెప్తారు, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటారు ఖచ్చితంగా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2.5 సంవత్సరాలు అవుతుంది కదా, చేసింది ఏముంది? ఏం చేసి వాళ్ళు ఏమీ లేదు, అంత డొల్ల. వవ్వారె గారడి సర్కారు గారడి, వవ్వారె గారడి సర్కారు గారడి, సిట్టు పేరుతో చేసే చిత్రాల గారెడో వవ్వారె గారడి. హామీలన్నీ ఏవి అని జనం అడుగుతున్నారని, ఉత్తమాటలేనా అని మిమ్ముల ఉతికిస్తారని. హామీలన్నీ ఏవి అని జనం అడుగుతున్నారని, ఉత్తమాటలేనా అని మిమ్ముల ఉరికిస్తారని. పక్కదారి పాలిటిక్స్ పక్కగా ఆడుతున్నారు. వవ్వారె గారడి, వవ్వారె గారడి, వవ్వారె గారడి సర్కారు గారడి, సిట్టు పేరుతోని చేసే చిత్రాల గారడో వవ్వారె గారడి. అది గారడి. అంటే ఏంది అసలు మొత్తం మీద ఈ ప్రజాపాలన అంటే ఇట్లా జరుగుతుందని చెప్పేసి అనుకున్నారా? వాస్తవానికి 2 సార్లు సీఎంగా చేసినటువంటి కేసీఆర్ కూడా అంటే విచారణ జరపడం, సిట్ నోటీసులు ఇవ్వడం కరెక్టేనా? ఒక రకంగా చెప్పాలంటే అంటే రాదు ఇయర్ అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం కూడా అన్నారు కదా, అంటే ఈయనే ఇచ్చారు కదా. అవును. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడు తీసుకొచ్చిన తెలంగాణను 10 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించి ప్రజలకు ఏం కావాలో వాళ్ళకి అందజేసి రైతును ఆదుకున్నాడు, దళిత బంధు పేరుతోని దళితుల్ని ఆదుకున్నాడు, మహిళలకు ఆదుకున్నాడు, అమ్మలక్కలను మన ముసలి తల్లిదండ్రులకు ఆసరా పింఛనే పెద్ద కొడుకులు ఎక్కువ ఆదుకున్నాడు, పాలుగుడ్ల పంపిణీ చేసి గర్భిణీ స్త్రీలను ఆదుకున్నాడు. అనేక రకంగా కళాకారులను కూడా ఈవెన్ అంతెందుకు మాలాంటి కళాకారులు అందరినీ గుర్తించి 550 మంది కళాకారులను గుర్తించి ఉద్యోగాలు ఇచ్చిండు. చాలా అద్భుతంగా పరిపాలన చేసినటువంటి ఒక ఉద్యమ నాయకునికి నోటీసులు ఇచ్చి ఆయనను కూర్చోబెట్టి 2-3 గంటల పాటు కూర్చోబెట్టి విచారణ జరిపించి చేస్తామనంటే అది ఒక కేసీఆర్ను బాధ పెట్టడం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బాధ పెట్టినట్టే. ఉద్యమకారులను కావచ్చు, కేసీఆర్ సార్ను అభిమానించేటోళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కావచ్చు, మాలాంటి వాళ్ళందరినీ అది బాధ పెట్టినట్టే. ఫైనల్గా ఈ పాలన ఎట్లుందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్లుందంటే మీ పాటతో ఎట్లా చెప్తారు? చెప్పినా కదా, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అని. మావాడు పాడతాడు సందీప్, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన అమలు కాని హామీలతో 6 గ్యారెంటీలతో, అమలు కాని హామీలతో 6 గ్యారెంటీలతో అడ్డాగోలు మాటలిచ్చి ఆగమాగమైతున్నారు. వద్దురా అరే వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన అంటున్నారు జనం కూడా.